అందరికీ వందనాలు. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి చంటి గారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆసక్తిగా చేరువచ్చినటువంటి మీకు, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్నయ్య ఫ్యామిలీకి, ఇంకా బంధుమిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు స్మైలీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకు ఈ పాట ముందుగా మీకు చూపించడం జరిగిందంటే, ఆ పాటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది, మీరు జాగ్రత్తగా వినాలి. ఏముంది ఆ పాటలో? చూశారు కదా మీరు. ఏముంది ఆ పాటలో? తల్లిదండ్రులే పిల్లలకి గురువులు అని బైబిల్ కూడా చెప్తా ఉంది. అదే పాటగా సాల్మన్ గారు రాశాడు, మంచి పాటను రాశాడు. కనుక దేవుని గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి పిల్లల్ని ఎలా పెంచాలని చెప్తున్నాం మనం? ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచండమ్మా అని చెప్తున్నాం. ఎప్పటి నుంచి వింటున్నాం మనం ఈ మాటలు? మనం అమ్మలు కాకముందు నుంచి వింటున్నాం ఈ మాటలు, అవునా కదా? మన పిల్లల పెళ్ళిళ్ళకి వస్తున్నా ప్రభు యొక్క శిక్షలో, బోధలో ఎలా పెంచాలో మన బతుకులో మనకు అర్థం కాదు కొంతమందికి. ఎందుకంటే కాలంతో పాటు పక్షులు ఎలా బ్రతుకుతున్నాయో, జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో, పశువులు ఎలా బ్రతుకుతున్నాయో, అలాగే మన పిల్లలు కూడా బ్రతుకుతారులే, అట్లాంటిదేలే ఈ జీవితం అనుకుంటున్నారు చాలామంది. కానీ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు నీకు ఇస్తున్నటువంటి గర్భఫలాన్ని గురించి. ఒక మాట అడుగుతాను, దేవుని ఉద్దేశాన్ని బట్టి మీరు చెప్పండి. దేవుని కుటుంబంలో తొలి ఉపదేశకులు ఎవరు? తల్లినా తండ్రినా? వినాలి తల్లి, జాగ్రత్తగా మీరు. దేవుని కుటుంబంలో తొలి ఉపదేశకులు ఎవరు? తల్లినా తండ్రినా? చెప్పాలి గట్టిగా. ఎవరు? గట్టి చెప్పాలి. దేవుని కుటుంబంలో తొలి ఉపదేశకులు తల్లినా తండ్రినా? సమయం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి అసలు దేవుని ఉద్దేశం ఏంటో మనం కొన్ని త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. కుటుంబము అనే విషయానికి వచ్చేసరికి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడున్న కుటుంబాల గురించి చెప్పండి. మన తాతల ముత్తాతల కుటుంబాల గురించి కాదు, ఇప్పుడున్న కుటుంబాల గురించి చెప్పండి. మన కుటుంబంలో ఎంతమంది ఉంటాం మనం? కుటుంబం అంటే ఎవరెవరు? పురుషుడు, స్త్రీ, వాళ్ళిద్దరికీ కలిగినటువంటి పిల్లలు, అవునా? వీళ్ళు ముగ్గురు, టోటల్గా ఈ ముగ్గురు కలిస్తే కుటుంబం. పిల్లలు రాకపోయినా భార్యాభర్తలు జతపరచబడ్డారు అని అంటే ఒక కుటుంబం అయిపోయినట్టే వాళ్ళు, అవునా కదా? మరి కుటుంబ నిర్మాణకుడు ఎవరు అని అంటే బైబిల్ చెప్తా ఉంది దేవుడేనని, అవునా? ఎంతమంది నమ్మారు ఇది? అందరూ నమ్మాలి. ఎందుకంటే నీ భర్తనే నీకు ఇచ్చి జత చేసింది ఎవరు? దేవుడు, అవునా? నీకు భార్యని జత చేసింది ఎవరు? భర్తలకి దేవుడు. అంటే ఒక పురుషునికి భార్యను జత చేసి దేవుడు కుటుంబాన్ని కట్టాడు. ఎందుకు కుటుంబాన్ని కట్టాడు? కుటుంబాన్ని కట్టడానికి దాని వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి అసలు అనేది మనం ఆలోచించగలిగితే, కుటుంబాన్ని కట్టింది దేవుడనే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒకసారి మాట చూద్దాం పరిచయ భాగంగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి తీయండి 14వ వచనాన్ని. ఈ హేతువు చేత, చూడండి జాగ్రత్త చదవాలి తల్లి దీన్ని మీరు. పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే కుటుంబము ఎవరిని బట్టి కట్టబడింది, ఎవరిని బట్టి కుటుంబం పిలువబడుతుంది? కుటుంబం అంటే ఇక్కడే ఉందా కుటుంబం, పరలోకంలో కూడా ఉందా కుటుంబం? దేనిని ఉద్దేశించి ఆయన కుటుంబాన్ని ఇక్కడ కట్టాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియులారా, పరలోకంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎవరెవరున్నారు? ఆ కుటుంబంలో చెప్పగలరు ఎవరైనా? పరలోకమందున్నటువంటి కుటుంబంలో ఎవరెవరున్నారు? భూమి మీద ఉన్న కుటుంబంలో యజమానుడు ఉన్నాడు, యజమానురాలుంది, పిల్లలున్నారు.
ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉంటారు కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో. కానీ పరలోకమందున్నటువంటి కుటుంబంలో ఎవరెవరున్నారు చెప్పగలరు ఎవరైనా? చెప్పాడు కదండి ఇక్కడ, పరలోకమందున్న భూమి మీద ఉన్న కుటుంబం అన్నాడు. అంటే పరలోకంలో కూడా కుటుంబం ఉందా? ఉందనే కదా దాని అర్థం. మరి పరలోకంలో కుటుంబం అంటే పరలోకమందున్నటువంటి కుటుంబంలో ఎవరెవరున్నారు? పరలోకమందున్న తండ్రి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి పరలోకంలో. అదొక కుటుంబం. ఇప్పుడు అసలు ఎందుకు ఈ కుటుంబాన్ని కట్టాడు? ఎవరి చేత కుటుంబంగా పిలువబడుతుందంటే తండ్రి కట్టాడు కనుక తండ్రి ద్వారా కుటుంబం అని పిలువబడుతుంది. తండ్రే చెప్పాడు, నాయన మీరు ఏకంగా ఉండాలి, ఇరువురుగా ఉన్నట్టు మీరు జతపరచబడిన తర్వాత ఒక్కటే ఆలోచన, ఒకటే భావనతో మీరు కలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కుటుంబం. ఎలా కట్టాడు చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి ఎలా కట్టాడో. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. ఇద్దరు పురుషుల్ని కలిపి కుటుంబం అంటలే దేవుడు, ఇద్దరు స్త్రీలను కలిపి కుటుంబం అనట్లేదు దేవుడు. ఏమండి, ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకుంటే అది కుటుంబం అయిపోద్దా? ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు ఇక్కడ నా దగ్గర, ఇద్దరు పురుషులు వివాహం చేసుకుంటే కుటుంబం అయిపోద్దా? కుటుంబం అంటారు ఎవరైనా? అనరు. మరి ఎవరెవరు కుటుంబం అని దేవుడు చెప్తున్నాడు? చదవండి ఒకసారి మళ్ళా మాట. ఎవరెవరు కుటుంబం? స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు చేశాడు. ఎవరి పోలిక చొప్పున చేశాడు? దేవుని పోలిక చొప్పున. అంటే ఇప్పుడు దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి స్త్రీ పురుషులు ఒక కుటుంబం అయితే, ఈ కుటుంబము దేవుని వలన కట్టబడిందైతే, కట్టబడినటువంటి ఈ కుటుంబం పరిశుద్ధమైనదేనంటారా? మీరు చెప్పండి, పరిశుద్ధమైనదేనా? ఏమ్మా, దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబం పరిశుద్ధమైనదేనా? వివాహము చెప్పండి, పెళ్లి కార్డు మీద ఉంటుంది కదండి, ఏం రాస్తారు పెళ్లి కార్డు మీద? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎప్పుడు? ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను తీసుకుపోయాక కాదు. మరి ఎప్పుడు పరిశుద్ధమైంది అది? ఎప్పుడు అవుద్దండి పరిశుద్ధమైంది వివాహం? చాలా స్పష్టంగా ఉంది. అసలు రాయవలసింది మొత్తం మ్యాటర్ అంతా రాయాలి, కింద ఉన్నంతా అదంతా రాయాలి. కానీ పెళ్లి కార్డు మీద ఇదంతా రాస్తే పెళ్లి కార్డు మీద మ్యాటర్ ఏముండదు, ఇదే ఉంటుంది. అది చెప్పాలి, అది చెప్పనివ్వరు పెళ్లిలో, అంతా హడావుడి. కనుక పరిశుద్ధంగా ఉండటం కొరకు ఒక కుటుంబాన్ని ఎందుకు కట్టుకున్నాడు దేవుడు? కట్టుకున్నటువంటి దేవుడు ఆ కుటుంబానికి ఒక బాధ్యతను అప్పచెబుతున్నాడు, ఒక పనిని అప్పచెబుతున్నాడు. ఇదిగో ఒక స్త్రీకి పురుషుడిని ఎందుకు జతపరిచాడో ఈరోజు చాలామంది స్త్రీలకు అర్థం కావట్లేదు. ఒక పురుషుడికి స్త్రీని ఎందుకు జత చేశాడో చాలామంది పురుషులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు దేవుని ఉద్దేశం నేడున్నటువంటి క్రైస్తవ కుటుంబాలకు అర్థం కాలేదు. అందుకే చెబుతున్నాడు, నా కుటుంబంలో ఎవరు తొలి ఉపదేశకులుగా ఉండాలో డిసైడ్ నేను చేస్తా అంటున్నాడు దేవుడు. ఏంటి అసలు ఇంత పటిష్టమైనటువంటి ఆలోచన ఈ కుటుంబం పట్ల ఎందుకు తీసుకున్నాడో కొన్ని సందర్భాలు చూసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం, క్షమించండి, ఆదికాండం 2వ అధ్యాయం చూడండి. ప్రారంభంలోనే పురుషునికి పని అప్పు చెబుతున్నాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, అండలం చేసుకోండి, సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. కుటుంబాన్ని కట్టినటువంటి పరలోకపు తండ్రి యజమానుడైనటువంటి పురుషుడికి ఒక బాధ్యతను అప్పచెబుతున్నాడు. కాసేపు ఆ తోటని కుటుంబం అనుకోండి, కాసేపు తోటలో ఉన్నటువంటి పురుషుడికి ఏం పని అప్పచెప్పాడు? కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడికి ఏ బాధ్యత అప్పచెబుతున్నాడో ఆలోచించాలి జాగ్రత్తగా. ఒకటి, సేద్యపరచాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసండి? కాయాలండి. కాయకుండా ఎలా మన సంపద వస్తుందండి? వస్తుందా?
ఇప్పుడు పంట వేసాం మనం, అలా గాలికి వదిలేసాం అనుకోండి, పంట చేతికి వస్తుందా? ఈరోజు బిడ్డలను ఇచ్చాడు దేవుడు, నీకు నచ్చినట్టుగా వదిలేస్తున్నావు బిడ్డల్ని, ఎలా ప్రయోజకులు అవుతారు మరి? ఆలోచించండి. అందుకే బైబిల్లో మరొక మాట చెప్పాడండి తిమోతి గారికి రాసిన పత్రికలో. ఒకసారి అక్కడికి వెళ్ళండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎవడైనను, ఏందంత కఠినంగా అంటున్నాడు ఏంటండి ఈయన? ఎవడైనను స్వకీయులను అంటే ఎవరు? స్వకీయులు అంటే ఎవరు? సొంతవారు, తన ఇంటివారు, తన సొంత ఇంటి వారిని విశేషముగా, చూడండి, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అంటే కుటుంబ బాధ్యతను నేర్పుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సందర్భం ఏంటంటే, స్త్రీని పురుషుడిని జత చేసి కుటుంబాన్ని కట్టాడు. కుటుంబాన్ని కట్టినటువంటి దేవుడు పురుషుడు చెబుతున్నాడు, నాయన నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? సేద్యపరచాలి, కాయాలి నీ కుటుంబాన్ని. ఈ బాధ్యత ఎవరిది? నీదే. నెక్స్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. రక్షణ వేరు, సంరక్షణ వేరు. అంటే నీ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరిది? నీదేనా కాదా? నీదే. నువ్వే పోషించుకోవాలి. నాకు బాధ్యత లేదు, నాకు భార్య అంటే బాధ్యత లేదు, నా పిల్లలంటే బాధ్యత లేదు, నేను ఏ పని చేయను, నాకు సంబంధం లేదు అని నీకు నచ్చినట్టు వర్షంలో నువ్వు మాట్లాడితే ఏమన్నట్టు తెలుసండి? వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. నువ్వు సంరక్షించుకోలేకపోతే, కుటుంబాన్ని నువ్వు కాయలేకపోతే నీ కుటుంబం పాడైపోతుంది. నీ భార్య నీ సంరక్షణలో ఉండదు, నీ బిడ్డలు నీ సంరక్షణలో ఉండరు, నీ విశ్వాసం ఫెయిల్ అయిపోతుంది. నీ కుటుంబాన్ని నువ్వే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, నీ కుటుంబాన్ని నువ్వే పోషించుకోలేకపోతే నీ కుటుంబం పాడైపోతుంది. ఒక్క మాట అడుగుతాను, చెప్పండి, తప్పు చేసింది ఎవరు? ఫలం పండు తిని అవ్వేం తిన్నది? తప్పు చేసింది ఎవరు? ఆదాము వాళ్ళిద్దరిలో తప్పు చేసింది ఎవరండి? అంటే ఆజ్ఞ అతిక్రమించి తప్పు చేసింది ఎవరు? హవ్వగారు తప్పు చేసింది. అంటే స్త్రీ, అంటే భార్య తప్పు చేసింది. భార్య తప్పు చేస్తే దేవుడు వచ్చి ఎవరిని పిలుస్తున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం. ఎందుకు యజమానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు? యజమానికి ఎందుకు ఇంత పటిష్టమైనటువంటి పనినప్పు చెబుతున్నాడు కుటుంబాన్ని కూర్చోనంటే, దేవుడు చూడండి ఎంత అద్భుతంగా మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు? కంటిన్యూషన్ చెప్పా. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. తప్పు చేసింది ఎవరండి? తప్పు చేసింది భార్య అయితే దేవుడేంటి భర్తను పిలిచాడు? ఆలోచించండి. ఎందుకంటే బాధ్యత నీదే గనుక. ఇప్పుడు నీ కొడుకు రోడ్లో తప్పు చేశాడు అనుకో, ఎవరిని పిలుస్తారు? నీ భార్యను పిలవరు. ఒకవేళ దగ్గరలో ఉందని, ఒకవేళ అందుబాటులో ఉందని నీ భార్య పరిగెత్తుకొని పోయినా పెద్ద మనుషులు ఏమంటారో తెలుసా? ఇంటికి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురమ్మా అంటాడు. అర్థమైందండి? మీ ఆయన్ని పక్కన పెట్టేసి మా ఆయనతో పని లేదులేండి నేనే మాట్లాడతానంటే కుదరదమ్మా, చింతలే, నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆయన తీసుకురా అంటారు. అవునా కదా? ఆలోచించండి జాగ్రత్తగా. ఒకవేళ భార్య తప్పు చేసినా ఎవరిని పిలుస్తారు? భర్తనే పిలుస్తారు. బిడ్డలు తప్పు చేస్తే ఎవరు పిలుస్తారు? తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే తండ్రికి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అధికారాన్ని తండ్రి గుర్తించాలి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీకు ఇచ్చినటువంటి కుటుంబం, ఒకటి భార్య, రెండవది పిల్లలు, వీళ్ళ ముగ్గురిని పోషించవలసింది నువ్వే. రెండవది వాళ్ళని సంరక్షించుకోవలసిన బాధ్యత నీదే. వాళ్ళని రక్షణ వైపుకు నడిపించవలసిన బాధ్యత కూడా నీదే. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి తండ్రి ఉన్నాడండి. ఒక తండ్రిని చూద్దాం ఫస్ట్. ఒక తండ్రిని చాలా బాగుంటుందండి. ఆయన గురించి ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవహు
అది వరకు ఎప్పుడూ చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, అండర్లైన్ చేసుకోండి మాట, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ఈనాడు నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వేం సిద్ధపరుచుకున్నావు? ఆల్రెడీ దేవుడు సంఘాన్ని సిద్ధపరిచాడు. మరి సిద్ధపరచబడినటువంటి సంఘములోకి తీసుకొస్తున్నారా అండి యజమానులు? అసలు యజమానులే రావట్లేదండి సంఘాలకి. కుటుంబ బాధ్యతనే మర్చిపోయారు సంఘానికి రాకుండా. ఎక్కడ సంఘానికి పోయినా స్త్రీలే కనపడుతున్నారు. మనకు అన్ని పెట్లే, ఇంజన్లు లేవు. ఈ పెట్లన్నీ లోడ్ వేసుకొని ఇక్కడే ఉంటున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, లోడ్ వేసుకుంటూనే ఉన్నాయి పెట్లన్నీ. మరి తీసుకుపోయి ఇంజన్లు వేయి. మీరు ఆలోచించండి. ఆయనలో సగభాగం కనుక మేము కూడా ఇంజన్లమేనండి అంటున్నారు చాలామంది, కొంతమంది స్త్రీలు. అది పొరపాటు. ఆయన లేనప్పుడు మాట్లాడే మాట, ఆయన ఉన్నప్పుడు చెల్లదు అది. అందుకే అంటున్నాడు, నాయనా నోవాహును చూడు ఒకసారి. తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు ఏదైతే చెప్పాడో, రాబోతున్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోవాలి, నీ భార్య తప్పించుకోవాలి, నీ కొడుకులు తప్పించుకోవాలి, నీ కోడలు తప్పించుకోవాలి, వీళ్ళందరూ తప్పించుకోవాలంటే నీ కుటుంబం కోసం ఒక ఓడగట్టును వెళ్ళి నీతో పాటు నీ చుట్టూ ఉన్నోళ్ళకి చెప్పెళ్ళి. అసలు మన కుటుంబాన్ని కట్టుకోవటంలోనే మనం ఫెయిలు. ఇంకా పక్కనోడికి ఏం చెప్తాం మనం వెళ్ళి? పురుషులు చాలా మైనస్లో ఉన్నారండి ఈరోజు. చాలామంది పురుషులు భర్తలో తమకిచ్చినటువంటి బాధ్యతను మర్చిపోతున్నారు. చాలామంది మర్చిపోతున్నారండి. అసలు ఎలా ఉండాలి పురుషులు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అద్భుతమైన మాట చెప్తున్నారు చూడండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవలసిన మాట ఇది. కావున ప్రతి స్థలమందును పురుషులు, జాగ్రత్తగా అండలం చేసుకోండి, పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏమండి, యజమానులు ఎంతమంది ఈ బాధ్యత కలిగి ఉన్నారు మీరు చెప్పండి? ఏ కుటుంబ నాయకుడన్నా మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తున్నాడా మీరు చెప్పండి? ఉన్నారండి కుటుంబాల్లో? నిజంగా ఆ కుటుంబంలో ప్రార్థన చేసేటటువంటి యజమానిగా కనుక నువ్వు ఉంటే నీ కుటుంబం ఖచ్చితంగా దేవుడు కోరుతున్నట్టుగా ఉంటుంది. చూపిస్తాను లాస్ట్లో. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, దేవుని కుటుంబంలో తొలి ఉపదేశకుడుగా ఎవరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, తల్లినా తండ్రినా అని అంటే తండ్రి మీద చూపిస్తున్నాడు ఫోకస్ అంతా కూడా. ఆయన ఆలోచన అంతా కూడా పురుషుడి మీద చూపిస్తున్నాడు, ఆలోచన అంతా కూడా. అందుకే పురుషులు ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఇదిగో నాయన, ఒక భార్యను తీసుకొచ్చి నీకు సహకారిగా తీసుకొచ్చి పెట్టాను నేను. ఆ తర్వాత మీ గర్భవాసన సంతానం రాబోతుంది ఈ భూమి మీదకి. కాబట్టి కుటుంబాన్ని భారాన్ని మోయవలసినటువంటి బాధ్యత, వీళ్ళని బ్రతికించవలసినటువంటి బాధ్యత, నిత్య జీవానికి నడిపించేటటువంటి బాధ్యత నీదే నాయన. ఈరోజు పిల్లలు తినే ఫుడ్ దగ్గర నుంచి పిల్లలు వాడే సెల్ ఫోన్ దగ్గరికి వరకు ఈరోజు ప్రతిదీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. వాడి జీవితం పాడైపోయిన తర్వాత కూర్చొని నువ్వు గంటల తరబడి ఏడ్చినా వాడి అవయవాల్లో ఒక్క అవయవాన్ని కూడా నువ్వు తయారు చేసేవాళ్ళే వాడికి. అందుకే దేవుడు ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకొని కుటుంబ నాయకులను హెచ్చరిస్తున్నారంటే, నాయకులు బాధ్యతను మర్చిపోయారు ఈరోజు. ఉందా అండి బాధ్యత? ఒక తండ్రి అండి కొడుకుని కొట్టి దగ్గర పోయి సిగరెట్లు తెమ్మంటాడు. మరొక తండ్రి షాపు కాడికి వెళ్ళి మందు బాటలు తెమ్మంటున్నాడు. రేపు నీ కొడుకు అవే పనులు చేయడం ఏంటి గ్యారంటీ? ఆలోచించండి. నువ్వేదో నీ బిడ్డలకు కూడా అదే అవుతారు ఖచ్చితంగా. చూశారుగా వీడియో ఎందుకు చూపించానుగా మీకు? నువ్వేది చేస్తున్నావో, ఏ మార్గంలో నడుస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది వింటున్నావో, ఏది చేస్తున్నావో, వాడు బాల్యము నుంచి లోకం కంటే కూడా ఎక్కువగా నిన్ను, నీ భర్తను చూస్తున్నాడు. నీ కూతురు అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు. మా అమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ ఏం తింటుంది, ఏం చూస్తుంది, ఏం మాట్లాడుతుంది, వాడు చిన్నప్పటి నుంచే నీ గర్భంలో ఉన్న కాడ నుంచి చూస్తున్నాడు. వాడు వింటున్నాడు. భయం లేదని చాలామందికి భయం లేదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాయన
నీ కుటుంబ బాధ్యత నువ్వు తీసుకోవాలంటే ఫస్ట్ మీకేముండాలి తెలుసా? ప్రతి పురుషుడికి పెట్టుబడి లేని ఒకటి ఉందండి. మనుషులకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. అది ఏంటది? కోపం. అందుకే పురుషులకి ఏముండకూడదు అన్నాడు? ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. ఎట్లాంటి కల్మషము కపటము ఏమీ ఉండకూడదు మీలో. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత కలిగిన నాయకుడు. నువ్వు నీలోనే కోపం ఉండి నీలోనే భేదాభిప్రాయాలుంటే మరి నీ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటాడు? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు వీళ్ళని? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. చేతులు ఎలా ఉండాలంటండి? అక్కడెళ్ళి సిగరెట్ ఎత్తి, అక్కడెళ్ళి బీర్ బాటిల్ ఎత్తి, ఎక్కడొచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానంటే లాక్ కొడితే ఆవిడకి వెళ్ళి పడతావు. అర్థమైందా? ప్రార్థన చేయటం అంటే పవిత్రమైనటువంటి ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి. నేను అక్కడ కైని వేసుకుంటా, ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తానంటే పొళ్ళు ఎరగొడతాడు. ఒక వీడియో ఉంది, చూపిస్తాం మీకు. నోరు ఉంది కదా అని చెప్పేసి బట్టలు ఇప్పుకున్నాడు, వ్యంగ్యంగా పాడాడు దేవుని మీద పాట. అరసెకన్ కూడా వాళ్ళ పాడాడు. అరసెకన్ కూడా, అర్థమైందండి? అరసెకన్ కూడా వాళ్ళ పాడాడు. ఆ తర్వాత గొంతు పోయింది, గొంతు ఆరిపోయింది. ఏమని మంచినీళ్ళు తాగాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఏది చేసినా గొంతు రాలాడికి. నోరు ఉంది కదా అని నోరు ఎలా పడితే అలా వాడితే ఆపుతాడు కాసేపు నేను గోనోరు. అర్థమైందండి? అందుకే యజమానులకు ఒక బాధ్యత నేర్పుతున్నాడండి, బాధ్యత నేర్పుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు నీకు బాధ్యత లేకపోతే దేవుడు ఏం చెబుతున్నాడు విని జాగ్రత్తగా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుటుంబంలో ఉన్న నాయకుడికైనా, నాయకురాలకైనా, పిల్లలకైనా ప్రతి ఒక్కరికి దేవుడు మాత్రమే జ్ఞానం ఇవ్వగలడు. అర్థమవుతుందండి? దేవుడు మాత్రమే జ్ఞానం ఇవ్వగలడు. ఎందుకంటే తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. నీ బిడ్డలు తెలివి గలవారుగా కావాలా, తెలివి గల వాళ్ళుగా ఉండాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. నా పిల్లలు జ్ఞానవంతులుగా ఈ సమాజంలో ఉండాలని కోరుకుంటాడు ప్రతి తల్లి తండ్రి. మరి నీ పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలంటే లోక జ్ఞానాన్ని నేర్చుకుంటే సరిపోదు. మరి ఏ జ్ఞానం నేర్చుకోవాలి? దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. మరి దేవుడు నేర్చుకోమని చెప్పాడా లేదా? నేర్చుకోమని చెప్పాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. ఇంకా సమాజానికి నేర్చుకోమని చెప్పాడు, ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు ఈ సమాజానికి. అయినా కూడా లోక జ్ఞానాన్ని నేర్చుకున్నంత ఈజీగా డబ్బులు పెట్టి దైవ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదని చాలామంది. ఇష్టపడుతున్నారా? ఇది నేర్చుకోరు. ఇది నేర్చుకుంటే మీకు జ్ఞానం వస్తుంది, ఇది నేర్చుకుంటే మీకు తెలివి వస్తుంది, ఇది నేర్చుకుంటే బుద్ధి వస్తుంది అని బైబిల్ చెప్తుంది. కానీ ఇది నేర్చుకోరు. మరి ఏది నేర్చుకుంటారు? లక్షల రూపాయలు కట్టి ఆ చదువు నేర్చుకుంటారు. ఆ చదువు ఎంతవరకు పనిచేస్తుందండి? నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు అయినా ఈ చదువు వల్ల, ఈ చదువు ఎంతవరకు పనిచేస్తుందండి? చెప్పరేంటమ్మా? ఎంతవరకు పనిచేస్తుంది చదువు? నువ్వు చచ్చేంత వరకు మాత్రమే పనిచేస్తుంది చదువు. నిన్ను భూమి మీద బ్రతికించడానికే పనిచేస్తుంది చదువు. నీకు మంచి పేరు తీసుకురావడానికే పనిచేస్తుంది చదువు. 10 మంది నిన్ను పొగట్టడానికే పనికొస్తుంది చదువు. గొప్ప గొప్ప మెడల్స్ తీసుకోవడానికి పనిచేస్తుంది చదువు. అది కేవలం ఈ భూమి మీద ఈ జానడ పొట్ట కోసం నువ్వు నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం. కానీ ఈ జ్ఞానాన్ని మీరు నేర్చుకొని మీ బిడ్డలకు నేర్పిస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఈ జ్ఞానం నీతోనే ఉంటుంది. నిన్ను బ్రతికిస్తుంది, నీకు తెలివినిస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అయినా ఇది నేర్పించమంటే నేర్పించరు. కానీ ప్రియులరా, అందరికీ అన్నీ నేర్పించగలిగినటువంటి గొప్ప తండ్రి ఈ తండ్రులకి ఏం చెబుతున్నాడు? ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. ప్రియులరా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనంలో, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఏమంటే క్షమించండి, ఆది కాండంలో ఆదాం గారి దగ్గరికి వెళ్ళి చూసాం మనం. ఆదాం గారిని చేసినటువంటి దేవుడు ఏదేని వనం పని చేయడానికి ఎవరు నేర్పారు ఆయనకి? ఆదాం గారికి దేవుడిని నేర్పింది.
ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అని నేర్పింది ఎవరు ఆయనకి? దేవుడే నేర్పాడు. అవునా కాదా? ఏది తినాలో దేవుడే నేర్పాడు, ఏవి ధరించాలో కూడా దేవుడే నేర్పాడు. ఒకసారి మొదటి అధ్యాయం దగ్గరికి వెళ్ళండి, ఒక మాట చూద్దాం. మరి దేవుడు నేర్పాడు అన్నట్టుగా మనకు తెలియాలి కదా. ఒకసారి చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 29వ వచనంలో దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆదాం వాళ్ళకి? ఆదాం గారికి ఏం చెప్తున్నాడండి? ఇదిగో నాయన మీకోసం, ఆహారం కోసం ఇదిగో ఇవన్నీ తయారు చేశాను నేను, ఇవన్నీ మీరు తినండి అని నేర్పుతున్నాడా లేదా? అంటే తిండి విషయంలో కూడా తన బిడ్డలకు దేవుడు ఒక మంచి క్రమశిక్షణ నేర్పుతున్నాడండి. వస్త్రాల విషయంలో కూడా చూడండి, ఇదే ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చొక్కాయిలు, ఏ చొక్కాయిలు? చర్మపు చొక్కాయిలు తయారు చేయించాడు. నాయన మీరు బట్టలు లేకుండా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఏం వేసుకోవాలి మీరు? ఇక బట్టలు వేసుకోవాలి మీరు. ఇక బట్టలు లేని వారిగా ఉండటానికి వీల్లేదు. ఏమి తినాలో నేర్పిస్తున్నాడు, ఏమి కట్టుకోవాలో నేర్పిస్తున్నాడు, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా పోషించుకోవాలో కూడా నేర్పుతున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలకు యజమాని ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు మనకి? తండ్రిగా. పరలోకమందున్న తండ్రి మనకు కనపడుతున్నాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి తండ్రులకు చెబుతున్నాడు, నాయన నీ భార్య బాధ్యత నీదే, నీ బిడ్డల బాధ్యత నీదే, ఎందుకంటే కుటుంబానికి యజమానుడు నువ్వు, కాబట్టి కుటుంబ బాధ్యత నీదని మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళండి ఇప్పుడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29 దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు డైరెక్ట్గా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఏమి నేర్చుకున్నారో మీరు పైన 26 నుంచి కంటిన్యూషన్ చదువుకుంటూ వస్తే, ఏ పంటను ఎలా నాటాలో, ఏ పంటను ఎలా సేద్యపరుచుకొని మనం చేతికించుకోవాలో అవన్నీ కూడా ఒక పంటను నూర్చుకునేటటువంటి ఒక ప్రాసెస్ అంతా చెబుతున్నాడు. ఎలా భూమిలో గింజ నాటాలో, ఆ గింజ నాటాలంటే ఆ భూమిని ఎలా సేద్యపరచాలో, ఏమండి, ఎలా దానిని నాటిన తర్వాత ఎలా కట్ చేయాలో, ఎలా దాన్ని నోర్చాలో, ఎలా దాన్ని మనం చేజెక్కించుకోవాలో ఆ లిస్ట్ అంతా చెబుతున్నాడు దేవుడు. అంటే దేవుడు తన పిల్లలకు నేర్పిస్తున్నాడు వ్యవసాయం ఎలా చేయాలో, తన పిల్లలకు నేర్పిస్తున్నాడు ఎలా బ్రతకాలో. కానీ నేర్చుకునే ఆలోచన చాలామంది కనపట్టలేదండి ఈరోజు. అందుకే అంటున్నాడు కదా, జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన మాత్రమే. నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, ఇదిగో నా భార్యని ఎలా నడిపించుకోవాలి, నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి అన్న తపన ఒక కుటుంబ నాయకుడిగా నీకే ఉండాలి. చరిత్రలోకి వెళ్ళి చూస్తేనండి ఈ తపన ఒక తండ్రిలో మనకు కనపడుద్దండి. గుర్తొచ్చాడా ఎవరో తండ్రి? నా బిడ్డని నేను ఎలా పెంచాలి, ఒక్కసారి ఆ సేవకుని పంపించవా అడిగారు ఎప్పుడన్నా మీరు? దేవా మాకు పుట్టబోతున్నటువంటి బిడ్డని మేము ఎట్ట పెంచాలయ్యా? ఒకవేళ అడిగే సమయానికి బిడ్డలు పుట్టేశారు తెలియకుండానే మనకి. ఇప్పుడు బిడ్డలు పుట్టేశారు, పుట్టిన తర్వాతనే అడగాలి కదా, దేవా మేము ఎలా పెంచాలి నాయన ఈ బిడ్డని, పెంచుతున్నటువంటి బిడ్డని నీ పని కోసం ఎలా వాడాలయ్యా మేము ఇతన్ని అని ఎప్పుడన్నా అడిగారా? చూడండి, బాగుంటుంది ఇది. న్యాయాధిపతుల గ్రంథం తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి, భలే ఉంటుందండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, ఎవరంట ఆయన పేరు చెప్పండి? మానోహ. ఎవరి తండ్రినా? సంసోను గారి తండ్రి అండి. అద్భుతమైనటువంటి తండ్రి అండి, తండ్రి గొప్ప తండ్రి. పుట్టక ముందే అసలు బిడ్డను ఎలా పెంచాలో ఒక దైవజనుడిని పంపించి మాకు నేర్పించని ఏం చేస్తున్నాడు చూడండి తండ్రి. అందుకు మానోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయము. అబ్బా, యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. చాలు తల్లి. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందండి. ఏ తండ్రి చేస్తున్నాడు ఈ ప్రార్థన చెప్పండి? ఏ తండ్రికి ఉంది ఈ బాధ్యత? ఈ తండ్రికి ఉన్న బాధ్యత.
ఏవేవి ఆ బిడ్డకు మేము పెట్టాలో, ఏవేవి ఆ బిడ్డకు మేము ధరింప చేయాలో, ఏవేవి ఈ బిడ్డకు మేము చెయ్యాలో మాకు తెలియపరచు నాయన. ఒక దైవజనుని పంపించు, ఆ బిడ్డకు మేము ఎలా నేర్పించాలో, ఎలా పెంచాలో మాకు తెలియచేయి అని ఒక తండ్రి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ఉందా ఈరోజు ఆ బాధ్యత? కుటుంబానికి అడ్డమైన గడ్డల్లా పిల్లోడికి పెట్టడం, హాస్పిటల్ చుట్టూ తిప్పటం అలవాటైపోయిందండి. ఇంటికాడ కూర్చుంటారు, ఆడొచ్చి ఆడు బెల్లు కొడతారు. ఆడు వ్యాపారం కాబట్టి ఆడు బెల్లు కొడతారు. బెల్లు కొట్టినా నువ్వేం చేయాలా? డోర్ వేసి లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. ఇక భయంకరమైన రోగాలు వస్తున్నాయండి. హాస్పిటల్కి వెళ్తే జలగ బిండుకుంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. 10,000 రూపాయలు అయ్యే బిల్లుని కూడా 1,00,000 ఎత్తన్నాడు. 1,00,000 అంటే ఒక రూపాయలా ఉంది హాస్పిటల్ వాళ్ళకి. మనం సంవత్సరం అంతా కష్టపడి బ్యాంకులో దాచుకుంటాం. ఆ బ్యాంకులో దాచుకున్న ఇవన్నీ కూడా నువ్వు పెట్టే పనికి మాలిన చెత్త వల్ల అలా మారిపోతున్నారు పిల్లోళ్ళు. దేవుడు ఆరోగ్యం విషయంలో కూడా ఎన్ని జాగ్రత్తలు చెప్పాడంటే కుటుంబానికి. ఉందా బాధ్యత? ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్గా రోగాలు తెచ్చేసుకొని ఫాస్ట్గా చచ్చిపోతున్నారు వాళ్ళ జనాలు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, వృద్ధుల వద్దులేండి వాళ్ళు అనకూడదు, వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నారు. వృద్ధుల దగ్గర ఉన్న ఆరోగ్యం యవనస్తుల దగ్గర ఎక్కడ ఉందండి? ఉందా? 110 సంవత్సరాలు అంటండి. మొన్నే నేను ఇక్కడికి వెళ్ళా, కొర్రలమండ. 110 సంవత్సరాలు సంచి పట్టుకొని కర్ర వేసుకొని వస్తున్నాడు అటు నుంచి పెద్ద ఆయన. నేను ఆగి ఆ కారు ఆపి అడిగిన, నేను ఎవరు విన్నా ఆయన వస్తున్నాడు అని అంటే, ఆయన వయసు ఎంతో తెలుసా నీకు అంది ఆవిడే. ఎంతమ్మా అంటే 110 సంవత్సరాలు. కారు పక్కన పెట్టి ఆయన వచ్చింది, నాకు ఆడే నుంచి ఉన్నా, నేను చూడాలి ఆయనని. 110 సంవత్సరాల దాకా బతికిందంటే నేను అనుకున్నా, అయ్యా నీ ఆయుసులు సగమాన్ని ఇత్తేసి బాగుండు దేవుడు అనుకున్నాను నేను దేవుని పని చేయటానికి. అందుకేనండి 1-2 సంవత్సరాల నుంచి ఈ దేహానికి పడంది. దేవుని పని పాడు చేసేది ఏది కూడా తీసుకోవడానికి ఇష్టపడను నేను. అందుకే డ్రింక్కి, చికెన్కి, టీలకి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి నేను ఇప్పుడు దూరంగా పారిపోతున్న వాళ్ళు ఇతనన్నా కూడా. ఎందుకంటే అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ. డ్రింకులండి, నాకు మేము వచ్చేటప్పుడు ట్రాక్టర్ మీద కూర్చొని కొంతమంది స్త్రీలు పనికి వెళ్ళి వస్తున్నారు అనుకుంటే పాపం, అది ఏదో ఒంటికి ఏదో బూస్ట్ హార్లిక్స్ కూడా ప్రమాదమే. ఏదో అలా చెప్పేస్తున్నాంలే కానీ బలానికి అని చెప్పి ఆడేవాడు పనికి మనలోడు ఆడిచ్చేస్తే మనం తెచ్చుకొని తింటున్నాం, కానీ అది కూడా కెమికలే, అది కూడా కలుషితం అయిపోయింది. ఈరోజు ప్యాకెట్ పాలు మరీ ఘోరం. ప్యాకెట్ పాలు తెచ్చుకొని టీలు తాగుతున్నారా? తాగుండి, మీకు గ్యాస్ ట్రబుల్ రోగాలు రాకుండా ఎందుకు పోతాయి? మరి తాగుండి. అదేదో బూస్ట్ హార్లిక్స్ అయిపోయిందండి కొంతమందికి టీ అంటే. ఆడ కూర్చొని తాగుతుంటే నాకు కొడుకుతా అన్నాను నేను. ఒరే నాన్న ఒకసారి అలంక చూడరా అన్నా నేను. పాపం పనికెళ్ళి వచ్చి ఎండలో ఆడ కూర్చొని ట్రాక్టర్ మీద కూర్చొని ఆవురు మంది తాగుతున్నారు థమ్సప్ పండ్లు. నేను వాళ్ళ ముఖాన్ని చూసుకొని, అబ్బా అసలు విషాన్ని ఎంత అమృతంగా తాగుతున్నారు తల్లి మీరు అనుకున్నా నేను. వాటి గురించి డాక్టర్ గారు చెప్తే నాకు ఒళ్ళు నిక్కర పొడిచిందండి. కానీ అది మనకు అసలు ఒక మొక్క తినంగానే ఆ గ్లాసులో నుంచి గొంతులోకి పోయిందాక మనకు నిద్ర పడదు కొంతమందికి. మా ఇంట్లో కూడా ఉంటారు కొంతమంది దరిద్రులు, వాళ్ళు ఎంత చెప్పిన వాళ్ళు మారరు. నేను చెప్పిన ఏదైనా వచ్చిందంటే డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు చూడటానికి కూడా రాను నేను. అదే చెప్తాను నేను, అంతే. నేను చెప్పిన మాట వినకపోతే ఇంటోళ్ళైనా బయటలైనా ఒకటే రూల్ నా దగ్గర, దేవుళ్ళలాగా అంతే. మరి నీ ఆరోగ్యం పాటు చేసుకుని నేనేం చేయను? అది నా తప్పు కాదు కదా. నేను చెప్పిన మాట వింటే నేను ఏదైనా సపోర్ట్ చేస్తా. నేను చెప్పింది అనుకోకుండా అక్కడికి పోయి ఒక డ్రింక్ తాగి, ఇక్కడ పోయి ఒక డ్రింక్ తాగి రోగాలు తెచ్చుకొని తుమ్ముకుంటా దగ్గుకుండా తిరిగితే నేనేం చేయను? ఆలోచించండి. అసలు దేహం విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త చెప్పాడోనండి. పోయినసారి ఒక వారం చెప్పా కదా మీకు, చెప్పానా? పోయినసారి ఆహారం గురించి చెప్పాను, తర్వాత చెప్దాలండి కొన్ని విషయాలు. ఇప్పుడు సందర్భం ఏంటంటే, పిల్లోడిని ఎలా పెంచాలని ఎవరు అడుగుతున్నారు? ఒక తండ్రి అడుగుతున్నాడు. ఈరోజు ఏ తండ్రి అడుగుతున్నాడు చెప్పండి? నాకు 2 కొడుకులనిచ్చావయ్యా, నాకు ఒక కొడుకునిచ్చావయ్యా, ఒక కూతురునిచ్చావయ్యా, ఇప్పుడు కొడుకుని ఎలా పెంచాలి, కూతురుని ఎలా పెంచాలి తండ్రి, ఈ రాత్రి నాకు చెప్పయ్యా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసావా నీ బతుకులు ఎప్పుడన్నా? ఏం చెయ్యం. నా కొడుకు స్కూల్ ఫస్ట్ రావాలని లక్షల రూపాయలు కట్టి చదివేస్తున్నావు. అదే కొడుకు రేపొద్దున ఏందయ్యా నువ్వు సంపాదించి పెట్టింది, నాకు ముందు అర్జెంట్ కొంపలోంచి నువ్వు బయటికి పో అంటాడు.
దేవుని జ్ఞానాన్ని వాడికి నేర్పించకుండా ఈ వెర్రి జ్ఞానాన్ని నువ్వు ఎక్కిచ్చేస్తే రేపొద్దున ఖచ్చితంగా నిన్ను పశువుల దొడ్లకు పంపిస్తాడు, తీసుకుపోయి నిన్ను. అర్థమవుతుందా మీకు? అందుకే మానోహ గారు ఒక తండ్రిగా సక్సెస్ అయ్యాడు బైబిల్లో. మరొక తండ్రిని చూస్తారా? మరొక తండ్రిని చాలా బాగుంటుందండి సందర్భం. రాజుల మొదటి గ్రంథం, దానికంటే ముందు దినవృత్తాంతాల మొదటి గ్రంథం దగ్గరికి వెళ్ళండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించేవాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? సందర్భం అర్థమవుతుంది ఎవరికైనా? రాజు అయిన దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నాయన జాగ్రత్తగా విని నేనేం చెబుతున్నానని చెబుతున్నాడు. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. చూడండి, హృదయములను పరిశోధించువాడు ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని ఒక తండ్రి కొడుకు చెప్పవలసినటువంటి బాధ్యత చెబుతున్నాడండి. నాయనా, మరి నేను వృద్ధాప్యానికి వచ్చాను, మరి నేను ఏ టైంలో వెళ్ళిపోతాను, నేను ఈ లోకం నుంచి, ఈ భూమి మీద నుంచి, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను నేను. కనుక నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వేం చెయ్యాలో ఒక తండ్రిగా ఒక కొడుకు నేర్పాలి, ఒక కూతురుకి నేర్పాలి. నువ్వు నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. కనుక దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా మీరు పాటించాలి నాన్న. లేదంటే మీరు మీకు నచ్చినట్టుగా బ్రతికితే దేవుని నామానికి అవమానం వస్తుంది. అందుకే అద్భుతమైన మాట ఏం చెప్తున్నాడు చూడండి. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. ప్రతి తండ్రి కూడా కొడుకుని కూతురుని దగ్గర పెట్టుకొని, నాన్న, మీ అమ్మని, నన్ను, నిన్ను, మనలందరినీ కలగచేసినటువంటి పరలోకపు తండ్రి మన క్రియలను చూస్తున్నాడు, మన బ్రతుకును చూస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు నాన్న. కాబట్టి ఆయనను మీరు అనుసరించాలి, ఆయన మార్గంలో మీరు ఉండాలి, ఆయన బోధన మీరు అనుసరించాలి, ఆయనకు దగ్గరవ్వాలి మీరు. లేదా ఆయన్ని విడిచిపెట్టి నేను చచ్చిపోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు బ్రతికితే దేవుడు మిమ్మల్ని పట్టించుకోడరా నాన్న అని చెప్పాలి. ఈరోజు మన బిడ్డలు మనం పట్టించుకోకపోతే గిలగిలగిల ఆడుతున్నామే మనం. మరి పరలోకపు తండ్రి పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. అందుకే ఈ తండ్రి తన కుటుంబ బాధ్యతను దేవుడు చెప్పినట్టుగా తన పిల్లలకు ఉపదేశం చేస్తున్నాడండి, తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. చరిత్రలో మరొక తండ్రి మనకు కనపడుతున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం. ఇక్కడ ఒక తండ్రి మనకు కనపడతాడండి, కుటుంబానికి ఉపదేశించినటువంటి తండ్రి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఉపదేశించినట్లు నేను అతన్ని ఎరిగాను. అబ్బా, ఎంత బాగుందండి మాట. అంటే ఒక తండ్రి తన పిల్లలకు మంచి ఉపదేశకుడుగా ఉండటం, దేవుడు చెప్పిన ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళ పిల్లలకు నేర్పించడం విషయంలో ఒక గొప్ప తండ్రికి ఎవరు కనపడుతున్నారంటే మనకి? అబ్రహాం గారు కనపడుతున్నాడు, అక్కడ మానోహ గారు కనపడుతున్నాడు, ఆ తర్వాత దావీదు గారు కనపడుతున్నాడు, ఆ తర్వాత అబ్రహాం గారు కనపడుతున్నాడు, ఆ తర్వాత నువ్వు నేను ప్రతి ఒక్కరు కనపడాలి. అసలు సంఘానికి రాము మనం. భార్యని ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు కొంతమంది భర్తలకి. నెక్స్ట్ ఆదివారం చెప్తానండి, బాధ్యత మర్చిపోయి బరి తెగించి తిరుగుతున్న భర్తలు కొంతమంది ఉన్నారండి. మళ్ళీ అట్టంటే కొంతమంది దొరలకు కోపాలు. ఎందుకంటే ఈరోజు భార్యలు చెడిపోవటానికి 90% భర్తలే కారణం. అర్థమవుతుందండి నా మాటలు మీకు? అందుకే
చక్కటి మాట చెప్పాడండి సొలొమోను గారు. ఏం చెప్పిండు? 1000 మంది స్త్రీలలో ఒక్కతి లేదన్నాడు. కానీ 1000 మంది పురుషులలో ఒక్కడున్నాడు. మరి 1000 మంది స్త్రీలలో ఒక్కతి కూడా లేదా? ఎందుకట్ట మాట్లాడండి? ఆయన 1000 మందిని ఆయన భరించాడు కాబట్టి బాధలు. అందుకే మరణము కంటే దుఃఖకరమైనది అన్నాడు. ఎవరి గురించి? మా గురించి అని చెప్పాలి తల్లి మీరు. మరణం కంటే దుఃఖకరమైంది ఏది? స్త్రీ. ఎందుకు అలా మారిపోయింది? గుణవతి అయిన భార్య అని చెప్పినటువంటి సొలొమోను ఎందుకు ఆ మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు అంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదన్నాడు. జ్ఞానం లేనటువంటిది, బుద్ధిహీనత కలిగినటువంటిది, గయ్యాళిది, జగడగొండిది అది భార్య కాదు. ఎందుకంటే బాధ్యత మర్చిపోయింది. భార్య అంటే ఎవరో తెలుసా? బాధ్యత కలిగి భర్తకు కిరీటంగా, భర్తకు మేలు తెచ్చేదిగా, కుటుంబ గౌరవాన్ని తెచ్చేదిగా, కుటుంబాన్ని నిలబెట్టేదిగా, ప్రభు యొక్క శిక్షలు, బోధలు, తమ బిడ్డల్ని పెంచేది నిజమైనటువంటి స్త్రీ. అది జ్ఞానవంతురాలు, గుణవంతురాలు. ఉన్నారు అలాంటి వాళ్ళు. మనం చెప్పాక రూతమ్మ గురించి మొత్తం అవలా ఉంది. ఇంకా అది మొత్తం అవలా ఉంది. ఇంకా అత్తా కోడలు అంటే వాళ్ళకే ఇవ్వాలి అవార్డులు ఏమన్నా వస్తే వాళ్ళకే ఇవ్వాలి. మనం పనిచేయం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమనుకున్నారు తెలుసు? అత్తగోళ్ళిద్దరు, అత్త నా వెంట రావద్దని నీ నోట రావద్దు, మరణం తప్ప నిన్ను కానీ నన్ను కానీ విడదీసేది డబ్బు కాదు, ఈ ఇల్లు కాదు, ఆ పరుపు కాదు చెప్పాడా? కొంతమంది దరిద్రపు కొట్టు కోడలు ఉన్నారు. ఏంటో తెలుసా అండి? అత్తమామ సంపాదించిన ఆస్తి కావాలి కానీ అత్తమామ ముద్దలకి ఉన్నారండి. మళ్ళీ సంఘానికే వస్తారు కొద్దిగా కూడా. ఇది జ్ఞానం లేదు వాళ్ళకి. ప్రార్థనకు వచ్చే వాళ్ళ దగ్గరే ఉంది దరిద్రం అంతా. ప్రార్థనకు రాని వాళ్ళు బ్రహ్మాండం కలిసిమెలిసి తిరుగుతున్నారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి స్వార్థాలు, ప్రార్థనకు వచ్చే వాళ్ళకి విమర్శలు, ప్రార్థనకు వచ్చే వాళ్ళ కొంపల్లోనే గొడవలు. వాళ్ళంటే ఎలకపడదు, వీళ్ళంటే అలగపడదు. పొద్దున్న లేచి మందిరానికి వచ్చేసి, రాజా నీ సన్నిధిలో నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. ఒక మాట చూస్తారా? భలే ఉంటుందన్న మాట. అసలు ఎన్నిసార్లు చదువుకోబుద్ధింది మనకది. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూడండి. ఇంక 2 మాటలు చూసి ముగించేద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక. మరియు అది చదవాలి తల్లి. పైకి ఎట కనపడుతున్నారంటండి? అమ్మో, అసలు మాలాంటి భక్తులు వీర్రాఘపురం సందులోనే లేరు అసలు ఎక్కడ. ఏమండి, మాలాంటి భక్తులు అసలు లేరు అసలు ఎక్కడ. ఇటు తిరువూరు నియోజకవర్గంలో కానీ, ఇటు విసనపేట మండలాల్లో కానీ మాలాంటి భక్తులు అసలు లేనే లేరు అన్నట్టు బతుకుతూ ఉంటారు కొంతమంది. అర్థమైందండి? అసలు వీళ్ళ భక్తి ఎంత ఉందో తెలియాలంటే కాసేపు ఏదైనా వేషం వేసుకొని వచ్చాడు నుంచుండి కనపడుద్ది వీళ్ళ భక్తి ఎంత ఉందో. మీ భక్తి కనపడాల్సింది సమాజంలో ఉన్న మనుషుల ముందు కాదు, ఓవర్ యాక్టింగ్ మందే. ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి. దేవునికి కనపడాలి మన భక్తి. మనం భక్తులమో భక్తిహీనులమో సమాజంలో ఇక్కడే అర్థమైపోద్ది మనకు. అక్కడదా పోనక్కడ చచ్చిపోయిన తర్వాత మన భక్తులమో భక్తిహీనులమో ఇక్కడ బ్రతుకుతున్నప్పుడే అది అర్థమైపోద్ది కొంతమందికి. అందుకే అంటున్నాడు చూడండి. అబ్బా ఎంత బాగా చెప్పాడు చూడండి మాట. ఇంకో మాట చూసి ముగించేద్దాం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఇట్టి వాళ్లకు నాయన తిమోతి కొంచెం దూరంగా ఉన్న ఆయన. వీళ్ళు కరోనా కంటే ప్రమాదకరమైన వీళ్ళు. అర్థమవుతుందండి? ఈ భక్తిహీనత కలిగిన వాళ్ళు పిచ్చుకొక్క కంటే కూడా ప్రమాదం వాళ్ళు. ఒక మాట చెప్పాలండి సింపుల్గా, దాంతోనే కరిపించుకోవచ్చామో కానీ ఏళ్ళతో అస్సలు కలిసి తిరగకూడదు. దానికి మందు ఉంది కానీ ఈ భక్తిహీనత అనే వేషాన్ని ధరించుకున్న వాళ్ళకి మందు లేదండి. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు నాయన. నడిచావా చచ్చిపోతావు నువ్వు. పాపుల మార్గమున అస్సలు నిలబడ మాకు కాలిపోతావు నువ్వు. ఇంకోటి ఏదో ఉందిగా, అపహాసకులు కూర్చుండు చోట అస్సలు నువ్వు కూర్చోటానికి కానీ నుంచోటానికి కానీ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయటానికి కానీ 40 కిలోమీటర్ల దూరంగా ఉండండి. నేను చూడలేదు, మరి ఎవరు చూస్తున్నారు?
మీ నెత్తి మీదే ఉండి చూస్తున్నాడు ఆయన, మీ నెత్తి మీదే. నువ్వు అనుకోని చుట్టూ చూస్తుంటావు, ఇవిడ చూస్తున్నావు అని ఇట్ట. అసలు వాడు చూస్తున్నాడు పైన, అది గమనించవు నువ్వు. అర్థమైందండి? ఇప్పుడు ఈ భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే ఒకసారి చూడండి, కిందకి వచ్చిన 4వ వచనంలోకి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, అండలం చేసుకోండి మాట, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఏం చేస్తారంట మళ్ళీ భక్తిహీనులు, ఈ పనోళ్ళు ఏం చేస్తారంట? పనోళ్ళు పొద్దున్నే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, టీవీలో ప్రార్థన, ఫోన్లో ప్రార్థన, సభలు పెడితే ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు, బైబిల్ క్లాసులు, ఆదివారం ఆరాధన, అస్సలు ఎడతెరిపి లేని ప్రార్థన ఈ బతుకులు మళ్ళీ. కానీ జీవితాలు పాపానికి బానిసలైపోయిన బ్రతుకులు ఇవి. ఇట్లాంటి బ్రతుకులు పెట్టుకొని మా కుటుంబానికి దీవెన పంపించయ్యా, మా కుటుంబానికి ఆశీర్వాదం పంపించయ్యా, మా కుటుంబం దీవించబడాలయ్యా. ఎందుకు దీవించబడద్ది? దీవించబడుద్దా? బ్రతుకు మారకుండా కొటేషన్లు, పెద్ద పెద్ద కొటేషన్లు తెచ్చి కొంప నుండి అంటించుకున్నాం. ఉపయోగం ఉందేమన్నా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇక్కడ కూడా ఎవరో చెబుతున్నాడు దేవుడు చూడండి. దేవుని కుటుంబంలో తొలి ఉపదేశకుడు ఎవరో ఒక ఫైనల్గా ఒక మాట చూపించుకుని ముగించేసుకుందాం మనం. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం ఈ మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మా అమ్మాయికి బాగా గుర్తుంది. 4వ వచనం తీండమ్మా. తండ్రులారా, ఎక్కడ ఏమండి, మనం ప్రకటన గ్రంథం దగ్గర నుంచి జర్నీ చేస్తున్నాం. మనం ప్రకటన గ్రంథం దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అంటే అన్నీ చూపించుకుంటూ వస్తే ఆ ఆదికాండం, క్షమించండి ఏం కూడా కరెక్ట్గానే ఉంది, ఆ ఆదికాండం నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఆడవాళ్ళ టాపిక్ ఎత్తినప్పుడల్లా నా మైండ్ దొబ్బుద్ది. ఏమండి, వాళ్ళ గురించి చెప్పకపోతే మరి కొంపలాన్ని కుదురుకుండవు. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలి. మరి ఇల్లాలు ఇంటికి దీపంగా ఉందా? ఉందండి. మరి ఏ దీపాన్ని అనుసరిస్తుంది ఈ దీపం? బయటికి రాగానే నా బంగారు తల్లి, నా చిట్టు తల్లి, నా గుండె, నా తలకాయ, నా మెడకాయ అంటావు కదా నువ్వు. ఆ తలకాయ, మెడకాయ, నీ చిట్టు తల్లి, బంగారు తల్లి గొప్ప ప్రయోజకురాలు కావాలంటే నువ్వేం చేయాలమ్మా? ఏం చేయాలా? నీ ప్రవర్తన గనక, నీ పిల్లల ప్రవర్తన గనక సరిగా లేకపోతే, నువ్వు దేవుడు కోరుకున్నటువంటి జ్ఞానాన్ని గనక వాళ్ళకి అభ్యసింప చేయకపోతే, దేవుడు కోరుకున్నటువంటి విధానంలో నీ బిడ్డలను పెంచుకోలేకపోతే, వాడు నువ్వు బ్రతికినంత కాలం ఏడవ తప్పదిక. అర్థమైందండి? ఎందుకన్నాడు ప్రభువారు? నా నిమిత్తమే ఏడవకండి, ఎందుకంటే 3వ దినాన సమాధిని బద్దల కొట్టుకొని నేను మృత్యుంజయుడిగా బయటకు వస్తాను. నా కోసం ఎందుకు ఏడవటం? నీ బిడ్డలు నేను చెప్పినట్టుగా, నేను కోరుకున్నట్టుగా గనక మీరు పెంచకపోతే, నా తండ్రి ఇష్టాన్ని మీరు నెరవేర్చకపోతే, నా తండ్రి ఉద్దేశాలను మీరు నెరవేర్చకపోతే, మీరు నేర్పించవలసిన బోధాలకు నేర్పించకపోతే, ఈ సమాజంలో చీడపురుగులుగా వాళ్ళు మారిపోతే, ప్రతి ఒక్కడు చీచా అని వస్తూ ఉంటే ఎవరికి బాధ ఇది? నీ కొడుకు మంచి పని చేస్తే, అబ్బా ఎవరు పిల్లోడురా, ఎంత మంచి పని చేశాడురా, ఎంత బాగా పాటలు పాడుతున్నాడు రా, ఎంత బాగా సహాయం చేస్తున్నాడు రా, ఎంత బాగా నడవగలుగుతున్నాడు రా, ఎంత బాగా మందలించగలుగుతున్నాడు రా, ఎంతమంది నేను ఎంత చక్కగా పలకరిస్తున్నాడు రా ఈ పిల్లోడు అని పొగుడుతారు. అదే 10 మంది మీద నోరేసుకొని వాడి ఇష్టానుసారంగా బ్రతికితే ఈ సమాజంలో దొంగగానో, లేకపోతే వ్యభిచారుగానో, ఏమంటే నరహత్య చేసేవాడుగానో, ఏమంటే 10 మంది చి అని ఊసేటట్టుగా పెంచామనుకోని బిడ్డని ఏమంటారంటే, అలాంటి కొడుకుని చూసి, నీ కొడుకు చీడపురుగుగా మారితే సమాజం ఏమంటది? ఏ తల్లికి అన్నదిరా, ఏ తండ్రికి పుట్టినోడు రాయుడో, ఎట్లా ఉన్నాడో, ప్రతి ఒక్కడు చిచ్చా అంటారు. అందరూ అంటారా? అనరా? ప్రతి కుటుంబం కూడా బిడ్డల పట్ల జాగ్రత్త తీసుకోకపోతే, మీ బిడ్డల్ని పెంచాలి, దేవుడు ఎలా పెంచమన్నాడు అలా పెంచకపోతే ఏం జరుగుద్దో ఇంకొక మాట చూడండి, ముగించేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం చూడండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు మంచి బుద్ధి గలవాడవుతాడు, తొంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి ఏం తీసుకొచ్చి పెడతాడు? అపకీర్తి తీసుకొస్తాడు. నీ కొడుకు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? నీ కూతురు ఎవరితో సహవాసం చేస్తుంది? నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఒక తండ్రిగా నీదే రెస్పాన్సిబిలిటీ. నీ కొడుకు ఎక్కడన్నా దొంగతనం చేస్తే నిన్నే పిలుస్తారు తండ్రిగా. నీ కొడుకు ఎక్కడన్నా వ్యభిచారం చేస్తే, పట్టుబడితే నిన్నే పిలుస్తారు తండ్రిగా. అది ఎంత నామోస్ అనుకున్నారో ఆలోచన చేయండి. అందుకే
కుటుంబ బాధ్యత కలిగినటువంటి తండ్రి చేయవలసింది ఏంటంటే, ముందుగా 28వ కీర్తనలో చెప్పినట్టుగా, ముందు యజమానిగా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఉంటే, ఎప్పుడైనా ఏమంటే పట్టాల మీద నడిచే ట్రైన్ చూసారు? ఎవరైనా పట్టాల మీద నడిచే ట్రైన్ని చూసారండి? ఇంజన్ ఏ రూట్లో అయితే వెళ్తుందో పెట్లు కూడా అట్టే వెళ్తాయా, పక్కన పోతాయా? ఇటు వెళ్తాయి. ఇంజిన్ ఎట్టయితే వెళ్తుందో వెనకాల ఉన్న తల్లి పెట్టే, ఆ వెనకాల ఉన్న పిల్లల పెట్లు మొత్తం కూడా ఎటు వెళ్తున్నాయి? దాని వెనకాల పడి ఒకే పట్టాల మీద నడుచుకొని పోతూ ఉంటాయి. అవునా కాదా? గొర్రెలు చూడండి, ఒక గొర్రె ముందు వెళ్తే వెనకాల మిగతాలన్నీ కూడా ఏం వెళ్తాయి? చక్కగా వెళ్తూ ఉంటాయి. వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే చీమలు చూడండి, ఒక చీమ ముందు వెళ్తే దాని వెనకాల లైన్ చక్కగా తిన్నగా వెళ్తూ ఉంటాయి. ఆకాశంలో ఎప్పుడన్నా కొంగలు చూసారా, పక్షులు చూసారా? బలి వెళ్తుంటే వరుసగా ఒకదాని ఏమంటే ఒకటి పట్టుకొని. ఎవరు నేర్పారు క్రమం వాటికి? దేవుడు. మరి మనిషి క్రమం నేర్పాడా లేదు? దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. పుట్టిన దగ్గర నుంచి, భూమి మీద పుట్టిన కాడ నుంచి ప్రకృతి క్రమం నేర్పాడు. కానీ అది క్రమంగా పనిచేస్తుంది ప్రకృతి. ఎప్పుడైనా సూర్యుడు ఉదయించే విషయంలో టైం ఎప్పుడైనా మారిందా? కాలాలు ఏమైనా మారాయా? వేసవకాలం కానీ, శీతాకాలం కానీ, వర్షాకాలం కానీ ఎప్పుడైనా మారినాయా? కాలాల్లో మార్పు లేదు, ప్రకృతిలో మార్పు లేదు. దేవుడు నియమించినటువంటి ప్రతి వస్తువు దాని పని చేసుకుంటూ క్రమం తప్పకుండా వెళ్ళిపోతుంది. కానీ మనిషేనండి క్రమం తప్పి బ్రతుకుతున్నాడు ఈ భూమి మీద. అందుకే దేవుడు ప్రతి కాలానికి కావలసినటువంటి దైవజనుల్ని ఏర్పాటు చేసుకొని మనిషికి నేర్పిస్తూనే ఉన్నాడండి. ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి నేర్చుకోవటానికి ఇష్టపడట్లేదండి. ప్రతిదీ కూడా, ఇదిగో నాయన ఆదాము, ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, ఇదిగో నాయన నీ భార్య ఈ పని చేయాలి, ఈ కుటుంబాన్ని ఇలా కాయాలి, ఇలా సంరక్షించుకోవాలి, ఇలా వ్యవసాయం చేయాలి, ఇలా బ్రతకాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, అన్నీ కూడా నేర్పిస్తూనే ఉన్నాడండి. అందుకే యజమానుడికి ఏం చెప్పాడు తెలుసండి? అబ్బా, 128వ కీర్తన లాస్ట్ మాట చూసుకోండి ఒకసారి. ఈ వీడియో చూద్దాం, ముగించేద్దాం. ఇక 128వ కీర్తన లాస్ట్ మాట, 6వ వచనం చూసారండి? దేవుడు చెప్పినట్టుగా కుటుంబ నాయకుడు ఉంటే నీ పిల్లలను చూస్తావు, ఆ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలను కూడా చూస్తావు నువ్వు. అబ్బా, ఎంత గొప్ప ఆప్షన్ ఇచ్చాడు చూడండి తండ్రులకి. అంటే నిండు వృద్ధాప్యం దాకా నువ్వు బతికే ఉంటావు దేవుడు చెప్పినట్టుగా ఉంటే. ఎంత బాగుందండి ఆ మాట. చాలాసార్లు చదువుకున్నా ఈరోజు నేను దాన్ని. మళ్ళా ఈ టాపిక్ రాసుకునేటప్పుడు అంతా కూడా కూర్చొని, నిజంగా దేవుడు చెప్పినట్టుగా కనుక మనం ఉంటే నా పిల్లల్ని, వాళ్ళ పిల్లలను కూడా చూసేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తానంటుంటే మనం మన చేతులారా మనం పోగొట్టుకుంటున్నామండి. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుని కుటుంబంలో తొలి ఉపదేశకులు ఎవరు? తండ్రి, తర్వాతనే తల్లి. మొట్టమొదటి తండ్రి బాధ్యత. తండ్రి భయం బిడ్డలకు ఉండాలి. తల్లి 10 చెప్పినా వినరు. తండ్రి ఒకే మాట చెప్తాడు, ఎక్కువ చెప్పడు తండ్రి. ఒక్క మాట చెబితే పిల్లలు వింటారా? వినరా? కొంతమంది చెబుతున్నా కూడా ఇంట్లో వాళ్ళు ఎంతే ఉంటున్నారు పిల్లోళ్ళు. తండ్రి చెప్పినా కూడా ఇంట్లో కొంతమంది ఎందుకు వినట్లేదు? ఒక తండ్రిగా నీ కుటుంబ బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావు. అందుకే నీ పిల్లలు నీ మాట అనట్లేదు. అందుకే దేవుడు కోరుతున్నట్టుగా మన కుటుంబాన్ని మనం కట్టుకోగలిగితే, దేవుడు చెబుతున్నట్టుగా మన బిడ్డలకు మనం దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించగలిగితే ఒక ఉన్నతమైన స్థితి మనకి వస్తుందని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక ఆసక్తిగా విన్న మీకు, కూడికని ఏర్పాటు చేసినటువంటి చండి గారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.